హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు ములక్కాయ కర్రీని డిఫరెంట్గా చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం రొటీన్గా చేసుకునే కర్రీ కాకుండా ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెని పెట్టుకోండి. దానిలో 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకోండి, 5-6 లవంగాలు వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి, 5 నుంచి 6 జీడిపప్పులు, 5 నుంచి 6 బాదం పప్పులు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇవన్నీ కూడా సన్నని మంట మీద బాగా ఫ్రై చేసుకుందాం. 1 ఇలాచీ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోండి. 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ 2 కప్పులు వేసుకోండి. అలాగే సన్నని ముక్కలుగా కట్ చేసుకున్న ములక్కాడలు కూడా అలా వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు వేసుకుని మొత్తం కూడా బాగా మగ్గించుకుందాం. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గే వరకు కూడా సన్నని మంట మీద మగ్గించుకుందాం. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. ఉల్లిపాయ మగ్గుతుంది కదా, ఈ లోపుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని అలా బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకుందామండి. ఇలా గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని అలా వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మసాలా అనేది కర్రీకి టేస్ట్ని ఇస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకులు కూడా కొన్ని వేసేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు చక్కగా మగ్గించుకుందాం. ఫ్లేమ్ని మాత్రం మీడియంలో పెట్టుకుని మగ్గించుకోండి, లేదంటే ఆనియన్స్ అన్నీ కూడా మాడిపోతాయి. మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే పచ్చివాసన అంతా పోయి మసాలా అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు కారం వేసానండి నేను. మీ కారాన్ని ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని 2 గ్లాసుల వాటర్ పోసుకుని బాగా ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. బాగా మగ్గింది కదా, వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి కర్రీ అంతా కూడా దగ్గర పడింది కదా. ఇంకా ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రెడీ అయిపోయిందండి ములక్కాయ కాజు మసాలా కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడివేడి రైస్లోకి ఇలా వేడివేడి మసాలా ములక్కాయ కర్రీని మనం ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి పెట్టామంటే వారందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.